జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ 23వ తేదీ శనివారం నుండి 10 రోజుల కాలం పాటు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారికి రాబోయే 10 రోజుల కాలమంతా కూడా క్షణం తీరిక ఉండదు, పైసా ఆదాయం ఉండదు, బాగా బిజీగా ఉంటారు. బాధ్యతలను నెరవేర్చుకున్నామన్న సంతృప్తి మీకు మిగులుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన మార్గంలో ముందుకు వెళతారు. ఈ సమయంలో అంతుచిక్కని సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కాస్త చింత ఏర్పడుతుంది. ఉద్యోగాలు పోతాయని కాదు, కానీ ఏదో తెలియని భయం, బెంగ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మళ్ళీ మీకు మీరే ధైర్యం తెచ్చుకుంటారు. ఈ భయాలు నాకేమన్నా కొత్త అని ఆలోచిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పూట ధైర్యం, మరో పూట భయం అన్నట్లుగా రోజులు గడుస్తాయి. ఏది ఏమైనా మీ మనసు ఉత్సాహంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య తగాదాలు పరిష్కరించబడతాయి. వాహన యోగాన్ని కూడా కలిగి ఉన్నారు. చిన్నపాటి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా మెరుగుదల ఉన్నప్పటికీ అంతో ఇంతో కలత అయితే తప్పకుండా ఉంటుంది. రిజిస్ట్రేషన్ పనులు, మధ్యలో ఆగిపోయిన పనులు మళ్ళీ ముందంజలో కొనసాగుతాయి. అద్దె ఇల్లు మారే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎదుటివారు చెప్పిన మాటలు విన్నా కూడా మీకు నచ్చిన పనులను మాత్రమే చేస్తారు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద పెద్దవైన ఇబ్బందులు ఏమీ లేకుండా తులారాశి వారికి కాలం గడిచిపోతుంది. హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఇక ఈ శనివారం రోజున తులారాశి వారికి అన్ని విధాల, అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి అద్భుతంగా ఉంది. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాలు లాభసాటిగా కొనసాగుతాయి. పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాలు కనుల విందుగా పూర్తవుతాయి. బూడిద రంగు దుస్తులను ధరించకండి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి అష్టమి, నక్షత్రం మఖ నక్షత్రం. అలాగే శుభ సమయాలు ఉదయం 10:50 నుండి 5:55 వరకు. ఈ రోజున కేవలం రోజువారీ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ శనివారం రోజున సాయంత్రం శివలింగానికి బిల్వార్చన చేయాలి. బిల్వదళాలు అందుబాటులో లేకపోతే 2 దీపాలను వెలిగించి శివారాధన చేసిన మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజున శివుడిని పూజించడం వలన కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రేపటి రాశి ఫలాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.